నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుశ్రీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు, మరి ఫిబ్రవరి నెల కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వాళ్ళకి గ్రహగమన గతులు, గ్రహ సంచార వీక్షణాన్ని మనం బాగా పరిశీలన చేసినట్లయితే కుంభరాశి వాళ్ళకి జన్మంలో శని యొక్క సంచారం, వ్యయస్థానంలో రవిబుధుల యొక్క సంచారం, జన్మంలో కూడా రవిబుధుల యొక్క సంచారం, అలానే వీళ్ళకి ఏకాదశ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, వ్యయస్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేది ఒకటి ఉంటుంది. అయితే ఈ గ్రహగమన గతులలో మనకి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతులు అనేవి అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా మనం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ధనం మూలం మెదం జగత్ అన్నారు కాబట్టి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడాలి. ఆ మెరుగుపడటంలో ఏమిటి అని అంటే తృతీయ స్థానంలో గురువు ఎప్పుడూ కూడా మంచి ఫలితాలనే ఇస్తాడు. అంటే గురువు గోచారిత్యా 2, 5, 7, 9, 11 స్థానంలో శుభఫలితాన్ని ఇస్తాడు కాబట్టి తృతీయంలో గురువు చాలా మంచి ఫలితాలను ఇస్తారు, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మరి వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, అలానే కొన్ని వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఇళ్లల్లో ఉంటాయి. అంటే ఇక్కడ ఏదో సోదరుల మధ్యలో సఖ్యతగా ఉంటుంది. అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ఉన్నత విద్య చదివే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యకు ప్రామాణికంగా ఏదైతే విశ్వవిద్యాలయంలో మంచి సీటు లభించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు కూడా చాలా ఏకాగ్రతతోటి జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే తృతీయ స్థానంలో ఏదైతే గురువు ఉన్నాడో ఫిబ్రవరి మాసంలో ఏకాగ్రతతోటి చదువు మీద శ్రద్ధ పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దానితో పాటు వీళ్ళకి ద్వితీయ స్థానం రాహు వల్ల కుటుంబంలో కొన్ని చికాకులు కలుగుతుంటాయి. అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆలోచనలు సరిగా లేకుండా, ఆలోచన విధానాన్ని సరిగా లేకుండా మూర్ఖత్వంగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మూర్ఖత్వం అంటే ఏమిటి అని అంటే ఇప్పుడు కొంతమంది విషయాలు చెప్పినా కూడా ముందుకు వెళ్ళలేరు నిజాన్ని చెప్తే. అంటే మనకి సిపిఓలో కనుక సిడి ఎక్కకుండా ఉంటే రిపేర్ అయితే ఎక్కదు కదా, అలానే బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగవు కొంతమందికి, అక్కడ ఉండిపోతుంటారు. నిజమేమిటి అంటే భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం, భార్య ఎక్కడికో వెళ్ళిపోయిందని, భర్త ఎక్కడికి వెళ్ళాడని, అది వాళ్ళు లేని చికాకులన్నీ తెచ్చుకోకూడదు. అంటే ఆలోచన కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే శాస్త్ర విజ్ఞానం ఎంత పెరిగినా ఈ ఆలోచన పెరగట్ల. ఇది ఏ సైంటిస్టులకి అందని నాలెడ్జ్. ఎవరైనా సరే ఈ సైంటిస్ట్ కూడా దీని నాలెడ్జ్ని రూపమాపలేరు. అంటే ఎంత ఇప్పుడు ఈ 2 పనులు చేయలేకపోతున్నారు సైంటిస్టు. మనిషిని బతికించలేడు, రోగాల్ని అదుపు చేస్తున్నాడు, కానీ బ్రెయిన్ మెచ్యూరిటీ పెరగట్ల. చూడండి, కొంతమంది అనవసరంగా తిడుతుంటారు, అరుస్తుంటాడు, గొడవ చేస్తుంటాడు, దానికి ఆనకట్ట వేయట్ల. నీళ్లకు ఆనకట్ట వేసి శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కడుతున్నాడు, కానీ మనిషి యొక్క మనకెందుకు అనే పాయింట్ ఉంటుంది. నిజాన్ని తెలుసుకోలేకపోతారు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోలేకపోతున్నారు. దానికి ఏ ట్యాబ్లెట్ లేదు, డోలో లేదు, ఏదీ లేదు. అది పరిసర వాతావరణము, గ్రహస్థితి, ఆలోచన అవన్నీ కూడా బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగాలంటే భగవంతుడు గాడ్ గిఫ్ట్. అంతే. కొంతమంది తిడుతుంటారు, అనవసరంగా వెధవాన్ని తిడుతుంటారు, కొంతమంది వరే అంటారు, గిరే అంటారు. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల కూడా ఒక వ్యక్తి ఒక స్థితికి వచ్చినప్పుడు కన్న కొడుకైనా కూడా అతి పెద్దగా కొంత ఒరే అని 10 మందిలో అంటే పలచనైపోతాడు. చాలామంది ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల వస్తూ ఉంటుంది. అంటే కొడుకును నువ్వు ఇంట్లో అనుకోవచ్చు వరే అని, 10 మందిలో ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత వరే అనకూడదు. తండ్రే కదా అన్నది. కాదు, ఒక మీడియాలోకి వచ్చిన తర్వాత కానీ వేరే చోటకు వచ్చినా కానీ 10 మందిలో ఉన్నప్పుడు మావాడు ఒరే గిరే అనకూడదు. తక్కువ అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళకి ఏంటంటే పల్చన అయిపోతాడు అతను. అవన్నీ బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూసే. అలానే ఉన్నారు ఇక్కడ, చాలా ఉన్నాయి వ్యవహారాలు. అంటే పరిస్థితి లోతుగా అధ్యయనం చేస్తే కూడా, అందువల్ల మీరు రాజకీయ నాయకులు చూడండి, వాళ్ళ కూతురైనా కొడుకైనా పలాని పేరు పెట్టి పిలుస్తారు చక్కగా. అంటే వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళకి చూడండి బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరిగిపోయినాయి. అదే కామన్ మ్యాన్ చూడండి, మా వాడండి, వెదవండి, మా అమ్మాయి అండి ఇలా చేస్తుందని అంటాడు. నువ్వు ఉన్నత హోదాలోకి వచ్చిన తర్వాత ఆ హోదాను నిలబెట్టుకోవడానికి అప్పుడు నీ గ్రేడు పెరుగుతుంది, వీళ్ళ గ్రేడు పెరుగుతుంది. మా అబ్బాయి అంటే అయిపోతుంది, మా అబ్బాయి అంటే వేరుగా ఉంటుంది. ఇంకొంతమంది ఫ్రెండ్స్, మిత్రులు ఉంటారు. ఉదాహరణకి ఆ మిత్రులు ఏం చేస్తారంటే, ఆ మిత్రుడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వీడు ఇంకా వరే అనే అంటాడండి 10 మందిలో. అనకూడదు. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత
ఒక రేంజ్ అయిన తర్వాత పిలవాలి. ఎంత అనుకున్నా కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ ఖచ్చితంగా ఆయన యొక్క గౌరవాన్ని మనం గౌరవాన్ని పెంచాలి, మాన గౌరవాన్ని కూడా పెంచుకోవాలి. కరెక్ట్ గురుజీ, అది అవును, అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ముఖ్యంగా. అందువల్ల ఈ వాల్యూస్నెస్ కూడా మనం తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు ఈ కుంభరాశి వాళ్ళు అర్జెంటుగా తెలుసుకోవాలి. ఓకే, వాళ్ళకి ఎక్కువ మందికి ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇందులో అందరూ ఉండరు కానీ కొంతమంది ఉన్నారు. అయ్యేటప్పుడు వాళ్ళు హర్ట్ అయిపోయి వీళ్ళకి దూరంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు దూరం జరగటం, ఎందుకు దగ్గరగా తీసుకోవాలి, వాళ్ళ యొక్క విషయాన్ని ఆలోచించాలి, మనసుని తొంగి చూడాలి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది, ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది వీళ్ళకి. అయితే కుంభరాశి వాళ్ళకి ఏంటంటే వివాహ ప్రయత్నాలు కూడా వాళ్ళకి సఫలీకృతం అవుతాయి, ప్రేమ వివాహాలు కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు వీళ్ళకి రవిబుధుల యొక్క సంచారం వల్ల తన తోటి సహచరులతో జాగ్రత్త ఉండాలి. అంటే ఉద్యోగం చేస్తుంటాం, అన్ని రహస్యాలన్నీ కూడా బట్టబయలు చేస్తే మనకు పడరాని వ్యక్తులు కూడా ఉంటారు. ఎందుకంటే జన్మంలో రవి ఉన్నాడు, వ్యయంలో రవి ఉన్నాడు. అందులో రవిబుధుల యొక్క కలయిక జన్మంలో వ్యయంలో ఉండటం వల్ల వ్యాపార రహస్యాలు కూడా వీళ్ళకి చెప్పకూడదు, పక్కన వాళ్ళకి అసలు ఏమి చెప్పకుండా ఉండటం అనేది మంచిది. అలా ఏమి చెప్పకుండా కాదు, రోగాన్ని అలాంటివి చెప్పుకోవాలంటాడు, చెడు చెప్పుకోవాలా, మంచి ఏదైతే ఉంటుందో ఏవి చెప్పాలో ఏవి చెప్పకూడదు తెలుసుకోవాలి. దానిలో కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయి జీవితంలో, అలాంటివి మాత్రం చెప్పుకోవాలి, కొన్ని చెప్పుకోకూడదు. అలాంటి రహస్యాలనే విషయంలో జాగ్రత్త ఉండాలి. అయితే అన్ని ప్రయత్నాలు సఫలీకృతం అయితే కుంభరాశి వాళ్ళకి కొంత అనుకూలమైన ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఏదైతే ఉద్యోగంలో కొంత ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అదే మనం అన్నీ చెప్పుకున్న ఉద్యోగంలో ప్రమోషన్ రాకుండా ఆగిపోతుంటుంది, వాళ్ళకి అభివృద్ధి అనేది సాధించే అవకాశం ఉంటుంది. తోటి వారితో కొందరితోటి కూడా అనుకూలంగా ఉంటుంది, విద్య ఎందుకు ఏకాగ్రత పెరుగుతుంది. స్త్రీలు కూడా వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి పోరాట ప్రతిభతోటి ఉండటం ఒకటి, కొంత ఆరోగ్య విషయంలో కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం కాకుండా ఎంతవరకు నడపాలో అంతవరకు నడిపి ముందుకు వెళ్ళటం అనేది మంచిది. అయితే కుంభరాశి వాళ్ళకి అంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే 75% అనుకూలంగా ఉంది. కానీ జన్మంలో శని ఉన్నాడండి, గురువు గారండి భయపడే వాళ్ళు ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టుగా గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ జన్మలగ్నాన్ని బట్టి అనుసరిస్తారు, ఇవి గోచారంలో చంద్రుడిని అనుసరించి చెప్పబడ్డాయి. అసలు వాస్తవంగా పురాతన రోజున లగ్నాన్ని బట్టే చెప్పేవాళ్ళు. అయితే ఏమిటంటే ఆందోళన చెందాల్సిన పని లేదు. 20-30% మాత్రం శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మన బర్త్ చార్ట్లో జన్మజాతకంలో బాగుందంటే ఇది ఓవర్కమ్ అయినట్టే. ఆందోళన చెందాల్సిన కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలు. మరి కుంభరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురించి? ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం ఒకటి. అలానే ఆదిత్య హృదయంతో పాటు వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పరిహారం ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కూడా చేయాలి. దానితో పాటు వాళ్ళు చేయాల్సింది మానసికంగా ఆందోళన చెందకుండా ఉండడానికి క్షీరపుద్రాయ విద్య అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాతిథం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే సూర్యుడి యొక్క మంత్రాన్ని చదవటం, సూర్య నమస్కారాలు చేయటం, గోధుమ దానాలు చేస్తే చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.